Good morning. Welcome to everyone. So today I'm guest in the All-in-One Recipes and Vlogs channel. సో ఈరోజు వచ్చేసరికి నేను ఈ డెల్ ఇన్స్పిరాన్ ల్యాప్టాప్ తీసుకున్నాను కొత్తది. సో దీని ఫీచర్స్ కానీ అండ్ యాక్చువల్గా ఫస్ట్ ఇంప్రెషన్ నాది ఎలా ఉంది అండ్ దీని అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అండ్ యాక్చువల్గా నేను దీన్ని తీసుకునేటప్పుడు నేను చేసిన అనాలిసిస్ కానీ అదంతా కూడా మీకు షేర్ చేస్తాను. సో దట్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇది కవర్ చేస్తాం అనమాట ఈరోజు వీడియో. We will try to make it very short and then straightforward. So even meeto paatu nenu kuda little excited, want to see want to unbox the laptop. So let's get into the unboxing. Looks like it's a very perfect packing. It's a guard. And then the laptop. So my little one is also helping me in unboxing. Let me just see what else we have here. Looks like some manuals. Yeah, as usual manuals, and I think that's it. We just have a laptop. It's the other side of a guard. So my son is collecting all those things which are useful to him. And yeah, here you go. It's a power adapter and a charger. So they made it very simple. It's a laptop and a power adapter, similar to any other laptop model. So the first impression on the adapter, yeah, it's not really heavy. It's moderately portable. I won't say it as a portable or something, but it's a moderately portable. And you can notice the plug as well. It's a very thin and then nice. Yeah, I think this we will cover little later. Let's right away go to the laptop. So as I said, even I am little excited to see the laptop. So here you go, Dell Inspiron 5593. So it looks very thin. Of course, not as thin as a MacBook, but it's also very thin. And weight wise, I feel this is somewhere around 1.8 kgs or something, 1.5 kgs or something. So though it's not appearing like very heavily weighted, it's a moderately weighted. And when it comes to the look and feel, it's really nice finishing, and then I liked it. This is the total look and feel. So just to give you an understanding on how thick it is, see, this is maybe less than a 1 to 1.5 inch, the total thickness of the laptop. Even on all the sides, it is 1 to 1.5 inch. When it comes to front side, it is even more thinner. సో ఫ్రెండ్స్, నేను బేసిక్ సెటప్ అయితే చేశాను సిస్టంలో. సో ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్గా నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది, ల్యాప్టాప్ లుక్ అండ్ ఫీల్ కానీ అండ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉందని చెప్తాను. ఇది వచ్చేసరికి టోటల్ డైమెన్షన్ వచ్చేసరికి 15.6 ఇంచెస్ డైమెన్షన్ అండి. అండ్ 15.6 ఇంచెస్ విత్ హెచ్డి డిస్ప్లే, విచ్ ఇస్ సంథింగ్ ఐ రియలీ లైక్ ఇట్. మీకు యాక్చువల్గా డిస్ప్లే అర్థమయ్యే ఉంటుంది హెచ్డి స్క్రీన్కి అండ్ నార్మల్ స్క్రీన్కి డిఫరెన్స్. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి హెచ్డి డిస్ప్లే. అండ్ సారీ, నేను ఇంకా మోడల్ డీటెయిల్ మీకు క్లియర్గా చెప్పలేదు అంటుంది, అంటే టైటిల్లో మీరు చూసుంటారు. బట్ ఇది డెల్ ఇన్స్పిరాన్ 5593 మోడల్ అండి. సో ఇప్పుడు నేను క్విక్ కాన్ఫిగరేషన్ ఓవర్వ్యూ ఇస్తాను.
ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం కాన్ఫిగరేషన్ వచ్చేసరికి చాలా హై ఎండ్ కాన్ఫిగరేషన్ అండి, 5593 విచ్ ఇస్ అ రీసెంట్ వర్షన్. అండ్ ఇందులో మీకు ర్యామ్ వచ్చేసరికి 16 GB ర్యామ్. మన ఇండియాలో ఇంకా 16 GB ర్యామ్ ఈ మోడల్లో లాంచ్ అవ్వలేదు. సో ఇది నేను ఖతార్లో తీసుకున్నాను కాబట్టి ఐ కుడ్ గెట్ దిస్ 16 GB ర్యామ్ అనమాట. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి విండోస్ 10 విచ్ ఇస్ అ వెరీ రీసెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ 10th జనరేషన్. నా ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద మెమరీ, ఇది యాక్చువల్గా 512 GB SSD అండి. సో SSD అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో SSD ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ రీసెంట్ స్టోరేజ్ టెక్నాలజీ విచ్ మేక్స్ యువర్ ల్యాప్టాప్ సో ఫాస్టర్. సో 512 GB SSD అనేది చాలా మంచి స్టోరేజ్ అనమాట. అండ్ నార్మల్ స్టోరేజ్ వచ్చేసరికి 1 TB. సో 1 TB నార్మల్ స్టోరేజ్ అండ్ 512 GB SSD. సో జనరల్గా ఎస్ఎస్డి స్టోరేజ్ ఏంటి అంటే మనం మామూలుగా సిస్టమ్ ఫైల్స్ కానీ సాఫ్ట్వేర్ ఫైల్స్ కానీ అన్ని ఎస్ఎస్డిలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి సిస్టమ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో దట్స్ వై ఐ వెంట్ ఫర్ ఇట్. ఇది 512 GB SSD ప్లస్ 1 TB. ఈ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కానీ ర్యామ్ కాన్ఫిగరేషన్ కానీ ఓఎస్ కానీ అండ్ ఇది ప్రాసెసర్ కానీ వెరీ వెరీ హై అండ్ కాన్ఫిగరేషన్ అండి. సో ఇది మొత్తం టోటల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు జస్ట్ నా ల్యాప్టాప్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను, అంటే హౌ ఐఎమ్ ఫీలింగ్ అబౌట్ ఇట్ అనేది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏ ల్యాప్టాప్ అయినా కానీ ఫస్ట్ థింగ్ కీబోర్డ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలండి. సో నాకైతే కనుక ఈ కీబోర్డ్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. జస్ట్ మీకు చూపించడానికి ఏదైనా జస్ట్ టైప్ చేసి చెప్తాను. యా, సో వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. యాక్చువల్గా కీబోర్డ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. బటన్స్ ఫ్లెక్సిబిలిటీ కానీ అండ్ బటన్స్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ మీరు నోటీస్ చేసే ఉంటారు యాక్చువల్గా కీబోర్డ్ వచ్చేసరికి ఇది ఇక్కడ నేను ఖతార్లో తీసుకున్నాను కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ అరబిక్ ఇచ్చారు. సో ఐ లిటరలీ డోంట్ నో అబౌట్ అరబిక్, but this is how we get it right. When you buy in a Qatar local market, of course you get as a Arabic and then English as an option. So yeah, keyboard experience is very nice and touchpad experience కూడా చాలా బాగుందండి. అండ్ వెరీ వెరీ సాఫ్ట్. అండ్ దెన్ మీరు చూసే ఉంటారు చూడండి, యాక్చువల్గా ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి కానీ ఏదైనా కానీ చాలా ఈజీగా ఉంది. అండ్ సమ్ ఆఫ్ ద ల్యాప్టాప్స్ యాక్చువల్లీ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే టచ్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతగా బాగోకపోతే వితౌట్ మౌస్ మీరు యూస్ చేయడం చాలా కష్టం అవుతుంది. మీరు నోటీస్ చేస్తూ ఉంటారు, నేను అసలు ల్యాప్టాప్ ఆన్ చేసిన దగ్గర నుంచి నాకు మౌస్ పట్టుకొని ఆపరేట్ చేయాలన్నంత ఏం అనిపించలేదు, ఎందుకంటే ఇది చాలా నైస్, చాలా ఈజీగా ఉంది అసలు టచ్ ప్యాడ్ ఆపరేషన్. సో టచ్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఇందాక మీకు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకొక పాయింట్ యాక్చువల్గా అందులో ఇది వచ్చేసరికి 4 GB గ్రాఫిక్ కార్డ్ కూడా ఉందండి. సో మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఈ ల్యాప్టాప్లో. సో దట్ ఈస్ అనదర్ పాయింట్ టు నోట్. తర్వాత మీకు ప్రైసింగ్ డీటెయిల్స్ చెప్తాను, ఎందుకంటే జనరల్గా యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ది హౌ మచ్ ఈస్ ద ప్రైస్ వెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద దిస్ మచ్ ఆఫ్ హై ఎండ్ కాన్ఫిగరేషన్. సో డెఫినెట్గా ఇది యాక్చువల్గా హై ఎండ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ప్రైసింగ్ అనేది లిటిల్ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. బట్ వెన్ యూ కంపేర్ ది ఖతార్ ప్రైస్ అండ్ దెన్ ఇండియా ప్రైస్, ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ అబౌట్ ఇట్. ఇక్కడ ఖతార్లో వచ్చేసరికి నాకు 4000 QAR పడిందండి. సో 4000 QAR అంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ 80,000. కానీ నేను సేమ్ కాన్ఫిగరేషన్ అని చెప్పను, కానీ 8 GB ర్యామ్ కాన్ఫిగరేషన్కే యాక్చువల్గా ఇండియాలో మనం చూస్తే డెల్ ఇన్స్పిరాన్ 5593 8 GB ర్యామ్ అండ్ రిమైనింగ్ స్పెక్స్ సేమ్ ఇందా నేను చెప్పినట్టు i10 తర్వాత i7 అండ్ విండోస్ 10 OS ఈ సేమ్ కాన్ఫిగరేషన్. బట్ కాకపోతే ర్యామ్ వచ్చేసరికి 8 GB. అలా చూస్తేనే నాకు ఇండియాలో ప్రైస్ వచ్చేసరికి 1,02,000 or 1,03,000 చూపించింది అమెజాన్లో. సో ఇక్కడ నాకు వచ్చేసరికి 16 GB ర్యామ్ అండ్ రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ ఇందా నేను చెప్పినవి అన్ని సేమ్, నాకు 80,000 పడుతుంది. సో నాకు చాలా రీజనబుల్ అనిపించింది. సో ఆల్మోస్ట్ లైక్ 20,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది నేను ఇక్కడ తీసుకోవడం వల్ల. సో నేను యాక్చువల్గా ఓకే మంచి ప్రైస్ బెనిఫిట్ ఉంది అండ్ చాలా హై అండ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఈ మోడల్ సెలెక్ట్ చేశాను.
మీకు ఇండియాలో వచ్చేసరికి 16 GB ర్యామ్ నాకు తెలిసి ఇంకా లాంచ్ అవ్వలేదు అనుకుంటా, అది ఇంకా టైం పట్టింది. బట్ కానీ యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అదర్ మోడల్స్లో సేమ్ కాన్ఫిగరేషన్ సేమ్ స్పెక్స్ 16 GB ర్యామ్లో మీకు కావాలి అంటే ఆల్మోస్ట్ మీకు 1,40,000 దాకా పడుతుందంట. సో నాకైతే ప్రైస్ వైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఈ కాన్ఫిగరేషన్కి ఇక్కడ నాకు వచ్చిన ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది. అట్లానే ఇండియాలో 1,02,000 పడుతుంది కాబట్టి అది రీజనబుల్ కాదని కాదు, జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రైస్ బెనిఫిట్ విచ్ ఐ గాట్ సిన్స్ ఐ బాట్ హియర్. సో దట్స్ అబౌట్ ద ప్రైస్. యాక్చువల్గా నేను వీడియో ఎక్స్పీరియన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ మనకు వచ్చిన కాన్ఫిగరేషన్కి రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ఆసమ్ ఉంటాయి, మన ఆఫీస్ పర్ఫార్మెన్స్ అయినా ఆఫీస్ యూసేజ్ కైనా లేకపోతే పర్సనల్ యూసేజ్ కైనా. బట్ ఐఎమ్ అ మూవీ లవర్, సో ఐ జస్ట్ వాంట్ టు సీ ది యూజర్ ఎక్స్పీరియన్స్, హౌ ద వీడియోస్ లుక్స్ లైక్ అనేదన్నమాట. సో ఏ వీడియో ప్లే చేద్దాం ఫస్ట్? లెట్స్ గో విత్ బాహుబలి, బికాస్ ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ గ్రాఫిక్ ఎక్స్పీరియన్స్, రైట్? So let's go with Bahubali. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా యాక్చువల్గా నేను కొంచెం మూవీ లవర్ అండ్ మ్యూజిక్ లవర్ అని చెప్పి. సో యాక్చువల్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ 15.6 స్క్రీన్. యాక్చువల్గా మనకి క్యారింగ్కి కొంచెం డిఫికల్టీ ఉంటుంది, బట్ మనం యాక్చువల్గా మెయిన్ యూసేజ్ చూసుకోవాలి కదా. సో నా పర్పస్ వచ్చేసరికి కొంచెం పెద్ద స్క్రీన్ ఇష్టపడతాను. సో సిన్స్ ఇట్ ఈస్ హెచ్డి స్క్రీన్, నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. జస్ట్ మీకు ఒక 2 seconds వీడియో ప్లే చేసి చూపిస్తాను, అంటే సౌండ్ క్లారిటీ అండ్ వీడియో క్లారిటీ మీకు అర్థమవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది సౌండ్ క్లారిటీ కానీ అండ్ హెచ్డి డిస్ప్లే కానీ. బట్ ఓన్లీ థింగ్ వచ్చేసరికి, అంటే ఇది జస్ట్ నా ఫీలింగ్, అంటే మేబీ నా ఎక్స్పీరియన్స్ లేకపోతే నా ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇది మీకు చూస్తే మీకు స్పీకర్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంది. సో జనరల్గా స్పీకర్స్ బ్యాక్ సైడ్ కన్నా కూడా సమ్వేర్ ఆన్ ద టాప్, యాక్చువల్గా సమ్వేర్ ఆన్ ద టాప్ ఇక్కడ కానీ ఇలా కానీ ఉంటే మీకు ఇంకా బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ వస్తుందని నా ఫీలింగ్. బట్ ఎనీవేస్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో ఈ మోడల్లో అయితే మాత్రం స్పీకర్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, బట్ స్టిల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, యా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. మీరు చూస్తే స్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇచ్చాడు. సో ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అంటే ఏమవుతుందంటే, దీనికన్నా కూడా మీకు ఇట్లా ఫ్రంట్ సైడ్ కనుక వస్తే ఇంకా చాలా బాగుంటుందేమో ఆడియో ఎక్స్పీరియన్స్. బట్ ఎనీవేస్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఈ మోడల్ అనేది. ఓకే, బట్ నాకైతే మాత్రం సౌండ్ క్లారిటీ వెరీ గుడ్ అనిపించింది. అండ్ మీరు చూసారు కదా స్క్రీన్ డిస్ప్లే కానీ అంత యాక్చువల్గా హెచ్డి డిస్ప్లే కదా, సో చాలా బాగుంది. పర్పస్ఫుల్లీ నేను బాహుబలి ప్లే చేశాను, యాక్చువల్గా మనకు కొంచెం విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి. యా, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. అంటే నా ఇనిషియల్ ఎక్స్పీరియన్స్ అయితే ల్యాప్టాప్ గురించి నేను వెరీ సాటిస్ఫైడ్. సిస్టమ్స్ సో స్పెసిఫికేషన్స్ అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా హై ఎండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. ర్యామ్ అయితే ఏంటి, ప్రాసెసర్ అయితే ఏంటి, ఓఎస్ అయితే ఏంటి, అండ్ మీకు ఆల్రెడీ బేసిక్ థింగ్స్ చూపించాను కదా, కీబోర్డ్ ఎక్స్పీరియన్స్, టచ్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీడియో ఎక్స్పీరియన్స్, ఆడియో ఎక్స్పీరియన్స్ అన్నీ చూపించాను. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఇవే అనుకుంటున్నాను. సో ఇవన్నీ డీటెయిల్గా కవర్ చేసాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమన్నా ఈ మోడల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా మీకు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్-ఇన్-వన్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ we keep on sharing. Thank you friends, thanks for your time, and I hope I covered the video in a short time. But కాకపోతే ఏంటంటే జనరలీ దట్స్ హౌ ఐ ప్రిఫర్. I try to explain in a detailed way so that యాక్చువల్గా దాన్ని నిజంగా నీడు నన్ను చూసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. Anyways, thanks for your time and thanks for your patience. Hope you like the video. Bye bye. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం మర్చిపోయాను. యాక్చువల్గా ఇందులోనే 3 years మెకాఫీ సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగా ఆఫర్ చేశాడు. సో అది యాక్చువల్ చెప్పడం మర్చిపోయాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.